నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శివస్వాములపై జరిగిన లాఠీచార్జి ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. భక్తుల రక్షణ కోసం ఉండాల్సిన పోలీసులు పవిత్ర దీక్షలో ఉన్న స్వాములపై లాఠీలు జొలిపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 9 అనగా నిన్న సోమవారం రోజున శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడం స్టార్ట్ అయింది. దర్శనాల్లో ఇబ్బందులు మొదలైపోయాయి. శివస్వాములు సామాన్య భక్తులు ఉదయం 5 గంటల నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. గంటలు గడుస్తున్నా లైన్లు కదలకపోవడం, తాగడానికి కనీసం నీరు కూడా లేకపోవడం భక్తుల్లో అసహనం మొదలైంది. ప్రశ్నించినందుకు ప్రతాపం చూపించారు. క్యూ లైన్లలో ఉక్కపోత భరించలేక అధికారుల తీరును నిరసిస్తూ శివస్వాములు గేట్లెక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ యుగేందర్ బాబు స్వయంగా లాఠీ పట్టుకొని స్వాముల్ని బెదిరించడం, తోసివేయడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారుల వర్షన్ ఏంటంటే భక్తుల రద్దీని నియంత్రించే క్రమంలో తోపులాట జరిగిందని, దానిని అదుపు చేయడానికే స్వల్పంగా బలం ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై. అయితే పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో ఈ ఘటనపై విరుచుకుపడినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఆమె ప్రధానంగా 3 అంశాలని ప్రస్తావించారు. అమానుషం, ఎవరైతే శివ దీక్షలో ఉన్న భక్తులపై లాఠీ చార్జ్ చేయడం అత్యంత అమానుషమని, ఇది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆమె ఖండించారు. అయితే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఘటన కారణమైనటువంటి పోలీసు అధికారులపైన, ముఖ్యంగా లాఠీలు జులిపించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. భక్తుల కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ ఈవో విఫలమయ్యారని, వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తూ ఒక సామాన్య భక్తులకి గాలికి వదిలేశారని మండిపడ్డారు. గతంలో శ్రీశైలంలో జరిగిన కొన్ని వివాదాలను మనం తెరపై తీసుకొద్దాం. శ్రీశైల క్షేత్రంలో గత కొంతకాలంగా వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే కల్తీ నెయ్యి వివాదం ఓన్లీ తిరుమలలోనే కాదు, శ్రీశైలంలో కూడా ప్రభుత్వ హయాంలో ఈ లడ్డు కల్తీ జరిగిందని, దాదాపు 11 నెలల పాటు కల్తీ నెయ్యి సరఫరా అయినట్టు సిట్ విచారణలో తేలింది. ఆలయ ఆవరణలో డ్యాన్సులు చేసినటువంటి కేసు ఏదైతే ఇటీవలే జనవరిలో 2026లో ఆలయ అన్నసత్ర సిబ్బంది కొందరు సినిమా పాటలకు అసభ్యంగా డ్యాన్స్ చేసిన వీడియోలు బయటికి రావడం తీవ్ర దుమారం రేపింది. 6 సిబ్బందిని తొలగించారు. ప్రసాదంలో నాణ్యత లోపం, గతంలో లడ్డు ప్రసాదంలో బొద్దింకలు, పులిహోరలో వేరే కీటకాలు రావడం వచ్చాయనే ఆరోపణలు కూడా భక్తుల నుంచి వచ్చేసాయి. అయితే ఒకసారి మనం పోలీసులకు భక్తులకు మధ్య ఎందుకు ఈ ఘర్షణ జరిగిందని ఒకసారి విశ్లేషణ మనం చేసుకున్నట్లయితే, క్రౌడ్ మేనేజింగ్ చేయడంలో ఈ పోలీసులు ఇబ్బంది పడినట్టు, అంటే ఫెయిల్యూర్ అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది. పండుగ రోజుల్లో రద్దీ ఉంటుందని తెలిసినా కూడా దానికి తగ్గట్టుగా క్యూ లైన్లు లేకపోవడం, దానికి తగ్గట్టుగా పోలీసు భద్రతా బలగాలు లేకపోవడం, పోలీసులు అత్యుత్సాహం చూపెట్టి శాంతి భద్రతల పరిరక్షణపై భక్తులపై చేసుకోవడం అనేది వారిలో ఉన్నటువంటి భావాన్ని, అంటే భక్తులని, అంటే స్వాములని చూడకుండా వారిలో ఉన్నటువంటి భావాలని బయటికి, ఆ భావాలన్నింటినీ బయటికి పెట్టి ఎవరైతే భక్తులపై ఇలాంటి లాఠీ చర్యలు చేపట్టడం అనేది చాలామంది దాన్ని తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయి. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వారు దీనికి హోంమంత్రి సమాధానం చెప్పాలని కూడా వారు పెద్ద ఎత్తున కూడా దాన్ని ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఒకసారి మనం ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్టు, ఏ క్షేత్రంలోనైనా భక్తులు దైవ దర్శనం కోసం వస్తారు. అక్కడ అధికారుల నిర్లక్ష్యం లేదా పోలీసుల కఠినత్వం భక్తుల మనోభావాల్ని గాయపరుస్తుంది. ప్రభుత్వం ఇలాంటి ఘటనలకు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే భక్తులు తమకున్నటువంటి టైంలో ఏదైతే హాలిడే కావచ్చు, లేకపోతే ఏదైనా వారు సపరేట్గా మాలలు వేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ రోజున ఆ గుడికి వచ్చిన తర్వాత ఆలయ అధికారుల పద్ధతి ఈ విధంగా ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తాయి. అప్పుడే కుల మతాల మధ్యలో పెద్దగా చిచ్చురేగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పక్క మతం వారికి ఇలాంటి పరిస్థితి ఉండదు. మా హిందువులపైన ఎందుకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారు, హిందువులకు ఎందుకు ఎప్పుడు వచ్చినా, ఏ క్యూ లైన్కి వచ్చినా ముస్లిం వాడు వెళ్తే వాడు నమాజ్ చేసుకొని తన ఉన్నటువంటి గుడిలో ప్రశాంతంగా వెళ్ళేస్తాడు. క్రిస్టియానిటీలో కూడా వారు వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రశాంతంగా చేసుకుని, ఎందుకు గుడిలోనే ఈ పరిస్థితి వస్తూ ఉంది? గుడిలో ఎందుకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, కావాల్సినటువంటి క్యూ లైన్లు కావచ్చు, క్యూ లైన్ మధ్యలో అటు ఇంత పెద్ద శ్రీశైలంలో ఇంత పెద్ద ఏదైతే మహాశివరాత్రికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆ క్యూ
లైన్ మధ్యలో కనీసం వాటర్ ఫెసిలిటీ కావచ్చు, దారిని బడి పోతుంటే వాష్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేయవు? తిరుమలలోనే ఉంటాయి, మరి మిగతా వాటిలో ఎందుకు ఉండవు? సో తిరుమల ఒక్కటే దేవస్థానాన్ని వీళ్ళందరూ పట్టించుకుంటే మరి మిగతా దేవస్థానాల పరిస్థితి ఏంటి అని కూడా ప్రజల నుండి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా వారు భక్తులకు సంబంధించినటువంటి, సరే భక్తుల్ని ఏదో విధంగా కొట్టారు, వారు లైన్ క్రాస్ అయ్యారనే దానికి మనం ఏదైనా సమాధానం చెప్పుకోవచ్చు, పోలీసులు కూడా ఏదైనా సమాధానం. అదే స్వామి భక్తి మాలలు ఉంటే వారు దేవుడితో సమానం అని చెప్తారు. అట్లాంటి వారిపై కూడా వీరు ఈరోజు లాఠీలు జులిపించడం అంటే అక్కడ ఉన్నటువంటి హిందుత్వానికి సంబంధించినటువంటి మాల వేసుకున్నటువంటి వారిని అవమానించడం అని కూడా హిందూ సంఘాలన్నీ కూడా ఈరోజు నిరసన దిగినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇటు తెలంగాణలో కూడా 2 రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి హిందూ సంఘాలు కావచ్చు, హిందూ నాయకులు కావచ్చు, భక్తులందరూ కూడా అటు శ్రీశైలం వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అటు పెద్దపల్లి సంచారం కావచ్చు, నిన్న మొన్న చిరుతపల్లి సంచారం కూడా బయటకు వచ్చింది. ఇట్లాంటి సమయంలో దేవాలయాలకు వచ్చి వారికి ఉన్నటువంటి టైంలో అక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి చర్యలు పోలీసులు తీసుకుంటే మరి భక్తుల మనోభావాలు పక్క తింటాయని కూడా, ఇలాంటి సమయంలో మనోభావాలు దెబ్బతినడమే కాదు, వారికి ఒక ఆలోచన పరంగా గుడికి వెళ్ళాలా వద్దా అనే ఒక ఆలోచనలు కూడా పడేస్తాయని కూడా ఇటు హిందూ నాయకులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం తరపున ఎలాంటి దీనికి సంబంధించినటువంటి వారు చెప్తారనేది, అంటే దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వాలు అక్కడ లడ్డు కల్తీ విషయాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాయి. హిందువుల ఆత్మగౌరవం, ఈ లడ్డు కల్తీ జరిగింది. ఇట్లాంటి సమయంలో మేము దీన్ని ఎలా చూస్తూ ఊరుకోం. హిందువులకు ఏదైనా జరిగితే మేము దీనికి సంబంధించిన భక్తులకు కావచ్చు, భక్తులకు తిన్నటువంటి ఫుడ్ పైన కూడా మేము ఎంతటి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధమే. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం కావచ్చు, అటు చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు వరుస ప్రెస్ మీట్లు పెట్టి వారిని ప్రతిపక్షాన్ని మాత్రం వారు ఎప్పటికప్పుడు ఏదో విధంగా చెప్తూనే ఉన్నారు. కానీ ఈ రోజున ఏం జరుగుతూ ఉందంటే అక్కడ మరి శ్రీశైలంలో పెద్ద ఎత్తున కూడా స్వాముల్ని కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్, సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు? అదేవిధంగా చంద్రబాబు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఇస్తారు? అదేవిధంగా నారా లోకేష్ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి ప్రతిపక్ష పార్టీలు దీన్ని అయితే చాలా పెద్దగానే చూస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు చూస్తూ ఉందో దీనికి సంబంధించిన బీజేపీ పార్టీ నాయకురాలు ఎవరైతే దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఉన్నారో వారు ఇంకా పెద్ద ఎత్తున ఈ ఇష్యూను తన భుజాలపై వేసుకొని దీనిపైన ఈ ఇష్యూ పైన ప్రభుత్వంపై చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తాం, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు అనే దానిపైన కూడా మేము పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తామని కూడా వారు పలుమార్లు చెప్పడం జరిగింది. మరి పురంధేశ్వరి గారు మరి పవన్ కళ్యాణ్ గారితో అటు చంద్రబాబు గారితో మాట్లాడతారా? అసలు ఈ ఇష్యూ పైన అసలు ఏం జరిగిందో, మరి దీనికి సంబంధించినటువంటి కమిటీ వేసి దీనిపైన చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా దీనిపైన ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అధికారులు, ఎవరైతే ఎస్ఐ కావచ్చు, సిపి కావచ్చు, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోబోతున్నారా? లేకపోతే గతంలో లాగానే దీన్ని మళ్ళీ యథావిధిగా చిన్న గొడవలాగానే చూసేసి ఎవరికి ఏం పట్టనట్టుగా ఉంటారని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి చూడాలి, హిందువులపైనే వరుసగా ఎందుకు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందువులకి ఎందుకు ఈ గుడిలకు వెళ్ళినప్పుడు ఈ కష్టాలు వస్తూ ఉన్నాయి, వేరే మతం వారికి, వేరే మతంలో ఉన్నటువంటి వారికి ఎందుకు ఈ పరిస్థితి రావట్లేదు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం హిందువులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం హిందువులకు తరపున అండగా నిలబడి ఎవరైతే ఈ స్వాములకు ఎవరైతే హాని కలిగించారో స్వాములకు క్షమాపణ చెప్పించే అవసరం ఉంది. ఎందుకంటే స్వాములు అంటే స్వయంగా వాళ్ళు మాల వేసుకుని ఉన్నారు కాబట్టి, మాలో ఉన్నటువంటి స్వాములు అంటే వారు దేవుడితో సమానం అని చెప్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి ఘటనలు హిందువులకు సంబంధించినటువంటి ఘటనలు మళ్ళీ తెరపై రాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హిందువులకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ స్వాములు ఉన్నారో ఈ స్వాములకు మరి క్షమాపణలు చెప్పిస్తారా, పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటారా, అటు ప్రతిపక్షాలు ఇటు మిత్రపక్షాలు కావచ్చు, అదేవిధంగా పాలకులు కావచ్చు ఏ విధంగా దీనిపైన స్పందిస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి హిందువులకు జరిగినటువంటి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.